అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం. అందుకే మీ సంతోషాలను వాయిదా వేయకండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 15, 2024, బుధవారం. తిథి అష్టమి ఈ రోజంతా ఉంది. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 3:25 వరకు, తదుపరి మక. యోగము వృద్ధి, ఉదయం 7:42 వరకు, తదుపరి ధ్రువ. కరణం విష్టి, సాయంత్రం 5:17 వరకు, తదుపరి భవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, చంద్రోదయం ఉదయం 11:56, చంద్రాస్తమయం రాత్రి 1 అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు, యమగండం ఉదయం 7:14 నుండి 8:50 వరకు, గుళిక కాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, వర్జము తెల్లవారుజామున 4:50 నుండి 6:37 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1:40 నుండి 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 5:38 నుండి 7:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి 3:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. మే 15 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 6:22 వరకు ఉంటుంది. అష్టమి తిథిని మనం పంచాంగం ప్రకారం శుభకార్యాల్లో వినియోగించము. అంతేకాకుండా అష్టమి ఈ రోజు వృద్ధి తిథి కూడా అయ్యింది. వృద్ధి తిథులను కూడా మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. కాబట్టి ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 3:25 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 3:25 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 3:25 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: బగలాముఖి జయంతి, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, 1928 సంవత్సరంలో మిక్కీ మౌస్
ప్లేన్ క్రేజీ అనే కార్టూన్ ద్వారా అరంగేట్రం చేసింది. భారత జాతీయోద్యమ నాయకులు సుఖదేవ్ గారి జయంతి. కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 15 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి, నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి, శుభవార్త వింటారు. సింహరాశి, పొగడ్తలు అందుకుంటారు. కన్యా రాశి, ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. తులారాశి, స్థానచలనం ఉండవచ్చు. వృశ్చిక రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి, అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి, ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మీనరాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.